ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకెంత ధైర్యం ఉంటే నా చీరకే చెరుకు పెడతావా? నేను నీకెంత ధైర్యం లేకపోతే నాకు 4 ముష్టి చీరలున్నాయంటావా? నీ దరిద్ర బతుకు అలాంటిదే. నీది మాత్రం మహారాణి బతుక, విధవ బతుకే కదా. నన్నే విధవ అంటావే? నన్నే గుద్దుతావే నిన్ను. నన్నే కొడతావే నువ్వు? పట్టుకుంటావే నువ్వు? నిన్ను వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు. నిన్ను బండకేసి బాధదానే. దమయంతి ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? చూడు పెద్దమ్మా, అత్తే నన్ను ఊరికే కొడుతూ ఉంది. ఊరికి నేను నిన్నెందుకు కొడతానే? వదినా, ఇది నా చీర చిరిగిపోయేలా చేసింది. లేదు పెద్దమ్మా, కుర్చీకున్న హుక్కుకు తగిలి చీర చినిగిపోయింది. నా చీర కొంగును దానికి తగిలించింది నువ్వేనే? నువ్వు చూసుకోకుండా నన్నంటావేంటి? నీకు కుళ్ళే, నేనంటే అసూయ. చాలే ఆపొదినా. చిన్నపిల్లల ఏంటి గొడవ? ఎప్పుడు చూడు దాని మీద పడేడుస్తున్నావు. అలా చెప్పు పెద్దమ్మా, నేను లోకువైపోయాను, అందరికి చులకనైపోయాను. నువ్వు కూడా ఆపు దమయంతి. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలు చాలు, మళ్ళీ మీరు సమస్యలు తీసుకురాకండి. కనీసం మీరైనా నా మాట వినండి. వెళ్ళండి, గొడవలు పడకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఒక నిమిషం ఆగనే. ఏంటబి? నువ్వు డబ్బులు లెక్క పెట్టి నాకు ఇచ్చావా? ఎందుకు అడుగుతున్నావు? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. లెక్క పెట్టి ఇచ్చానబి. ఏం లెక్క పెట్టావు? అందులో 5,000 తగ్గాయి. $5,000 తగ్గడం ఏంటబి? నేను కౌంట్ చేసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. మరి 5,000 ఏమయ్యాయి? నాకు తెలీదబి. నీకు తెలియకుండా ఎక్కడికి పోతానే? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? అంటే నీ ఉద్దేశం ఏంటబి? ఆ డబ్బులు మీ అన్నయ్య దొంగతనం చేశారు అంటున్నావా? దొంగ అని ముద్ర వేస్తున్నావా? అదేంటో వదినా, నేను అలా అనలేదు. నువ్వు అడిగే విధానం అలాగే ఉంది. పెద్దవాడని చూడకుండా అందరి ముందు పట్టుకుని తపాయిస్తున్నావు. నువ్వు ఉండు పావని, నేను కరెక్ట్గానే కౌంట్ చేశాను అబి. 5,000 ఎలా మిస్ అయ్యాయేమో అబి. ఎక్కడ మిస్ అయినా మీరే తీశారని మీ తమ్ముడు అంటున్నాడు. వెళ్ళి 5,000 తీసుకొచ్చి ఇచ్చేయండి. ఎందుకక్కా అంతగా అపార్థం చేసుకుంటున్నావు? మీలాగా అందర్నీ అర్థం చేసుకునే శక్తి మాకు లేదు. వదినా, బస్సు ఒక్క అభి బావా నన్ను సపోర్ట్ చేస్తున్నారనే కదక్కా మీరిలా అంటున్నారు? అవునే, వీళ్ళు నిన్ను వెనకేసుకొస్తున్నారని వాళ్ళకి కోపం. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి పిన్ని. నువ్వు కూడా మాట్లాడకు హారిక. మరి నా కోసం మీరు మాటలు పడుతున్నారు కదక్కా. మాటలు పడుతున్నది ఎవరు? మేమా నువ్వా? 5,000 కోసం ఇంటికి పెద్దవాడని కూడా చూడకుండా అవమానిస్తున్నారు. అనవసరంగా మాట్లాడకక్కా. ఆయన లాంటి వారు కాదని మీకు తెలుసు. తెలుసు కాబట్టే అంటున్నాను. ఇంతకు ముందు కూడా
ఒకసారి ఇలాగే అందరి ముందు అవమానించారు. ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు అన్నయ్య? ఎందుకంత మైండ్ ఆఫ్ చేసుకున్నావు? అన్నయ్య మన రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేశాడు నాన్న. తనని నమ్మి ఒక ఈవెంట్ అప్పగిస్తే అంతా పాడు చేశాడు. మన టీం కరెక్ట్గా చేస్తుంది అనుకున్నాను. స్టాప్ ఇట్ అన్నయ్య. ప్రతిసారి అవమానిస్తుంటే బాధగా ఉండదా? వాళ్ళు అన్నదమ్ములక్క 100 అనుకుంటారు. నీ భర్తనంటే నీకు బాధగా ఉంటుందో లేదో, నా భర్తనంటే నాకు బాధగానే ఉంటుంది. వదినా, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు ఇంతలా ఫీల్ అవుతారు అనుకోలేదు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ సారీ ఎందుకు? ఆయన సారీ చెప్పారు కదక్కా. చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా? లక్షలు కోట్లు కాదు, 5,000. వాటి కోసం ఆయన్ని పట్టుకుని అందరి ముందు అంత మాట అనాలా? ఇదేనా ఆయనపై మీకున్న గౌరవం? వదిలే పావని, గొడవలెందుకు? ఎన్నిసార్లు వదిలేయమంటారు? మీరీ ఇంటికి పెద్ద కొడుకు, నేను పెద్ద కోడల్ని. నిజానికి మనమలా ఉంటున్నామా? వాళ్లలాగా అధికారం చెలాయిస్తున్నామా? మరెందుకు మనల్ని చులకన చేయాలి? అన్నయ్య అంటే నాకు చాలా గౌరవం వదినా. 5,000 తగ్గిందని అక్కడ నన్ను చాలా అవమానించారు. అనకూడని మాటలు అన్నారు. ఆ కోపంలో ఏదో అనేశాను. వాళ్ళెవరో నిన్ను అవమానిస్తే నువ్వు మీ అన్నయ్యను అవమానించడమేంటి? ఏ రోజైనా మీ అన్నయ్య దొంగతనం చేశారా? నీకు తెలియకుండా డబ్బులు తీశారా? వదినా, నీలాగే రాత్రి పగలు కష్టపడుతున్నారు కదా. నీ స్థానంలో ఆయనుంటే నిన్నలా అడిగేవారా? ఆయనకి మాట్లాడడం రాదనే కదా ఇన్ని మాటలంటున్నారు. అయ్యో వదినా, బావగారి పైన ఆయనకి గౌరవం లేకపోతే ఆఫీస్లో చైర్మన్ చైర్లో కూర్చోబెడతారాక? బావగారి మీద ఆయనకి నమ్మకం లేకపోతే మొదటి ఈవెంట్లో నష్టం వచ్చినా బావగారిని చైర్మన్గా కొనసాగించేవారా? నా మీద కోపం ఉంటే నా మీద చూపించక్క. ఇన్నాళ్ళు కన్న కొడుకులాగా చూసుకున్నా మీ మరిది మీద కాదు. ఆయన గురించి అందరికంటే మీకే ఎక్కువ తెలుసు బావగారు. పొరపాటును కూడా ఎవరిని ఏమీ అనరు. ఇంకా ఆయన తప్పు చేశారని మీకు అనిపిస్తే ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.